తండలోకి క్యాడవర్ డాగ్స్ కేరళ నుంచి తెప్పించిన ప్రభుత్వం 8 మంది ఆచూకీ కనిపెట్టనున్న పోలీస్ డాగ్స్ వైనాడు రెస్క్యూలో ఈ జాగిలదే కీ రోల్ అవసరమైతే త్వరలో రంగంలోకి రోబోలు టన్నెల్ను పరిశీలించిన రోబోటిక్స్ కంపెనీ ప్రతినిధులు నీటి ఊటతో పొంచి ఉన్న మరో ప్రమాదం 13 రోజులు గడిచినా తెలియని 8 మంది జాడ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి. టన్నెల్లో గాలింపు కోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో 2 క్యాడవర్ కుక్కలను తీసుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం 2 క్యాడవర్ కుక్కలు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ సంతోష్, కేరళ ప్రత్యేక పోలీసు బృందం విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. 8 మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బురద మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్లను వినియోగించారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కనుక్కునేందుకు అధికారులు 13 రోజులుగా గాలిస్తూనే ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్సు, హైడ్రా తదితర ఏజెన్సీ నిపుణులు బురద తొలగింపు పనిలో బిజీగా ఉన్నారు. అయినా ఫలితం తేలేకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్లను వినియోగిస్తున్నారంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మనం క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఎస్ఎల్బీసీ సంఘటన గురించి చెప్పుకోవాలి. సో ఎందుకు చెప్తా ఉన్నామంటే 13 రోజులుగా 12 రెస్క్యూ టీమ్స్ 8 మంది డెడ్ బాడీల కోసం అలుపెరుగని అన్వేషణ చేస్తున్నప్పటికీ ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి ఇది. 12 రెస్క్యూ టీమ్స్ కూడా దేశంలోనే అత్యంత నైపుణ్యత, అత్యంత శిక్షణ పొంది అనేకమైనటువంటి ప్రదేశాల్లో ప్రమాదాల్లో అనుభవం కలిగినటువంటి ఆ రెస్క్యూ టీమ్స్ ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్లో మాత్రం విజయాన్ని సాధించలేకపోతున్నాయి. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి 12 రెస్క్యూ టీమ్స్కి సంబంధించి ఆ 12 రెస్క్యూ టీంలో మొత్తం ఓవరాల్గా 600 నుంచి 700 మంది, ఒక్కో రెస్క్యూ టీంలో 50-60 మంది కలిపితే 600 నుంచి 700 మంది అలుపెరగక నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా 13 రోజుల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా కనీసం డెడ్ బాడీల ఐడెంటిఫికేషన్ దొరకలేదు. వాళ్ళకు కూడా ఏం అర్థమవుతలేదు. ఇటువంటి సంఘటన మేము ఎప్పుడు చూడలేము. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఇంత భారీ స్థాయిలో మేము ఎప్పుడు ఎదుర్కోలేము అన్నటువంటి మాట వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో హైడ్రా కావచ్చు, అక్కడ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా కేరళ వైనాడులో వరదలు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, వైనాడులో వరదలు వచ్చి ఊర్లు ప్రాంతాలన్నీ కూడా మట్టితో అంతా ఆ వరదతో అంతా కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. మట్టిలో కొన్ని శవాలు ఉంటే ఈ డాగ్స్ ఇప్పుడు ఏవైతే క్యాడవర్ డాగ్స్ అని చెప్తా ఉన్నామో ఈ డాగ్స్ అప్పట్లో వైనాడులో కీ రోల్ పోషించి ఆ డెడ్ బాడీలను ఐడెంటిఫై చేసినట్ట. సో మరి వైనాడు వరదల్లో కీ రోల్ పోషించేటువంటి ఆ డాగ్స్ని, ఆ కుక్కలని ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి పంపించారు. మరి ఎస్ఎల్బీసీ టన్నెల్లో అవి ఎంతవరకు ఐడెంటిఫై చేస్తా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. 14 కిలోమీటర్ల లోపలికి పోయి మరి 14 కిలోమీటర్ల లోపల శిథిలాల కింద పడినటువంటి ఆ 8 మంది కార్మికుల డెడ్ బాడీలను ఈ కుక్కలు ఎంతవరకు ఐడెంటిఫై చేస్తాయి? కుక్కలు కూడా ఐడెంటిఫై చేయకపోతే మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంది? ఇంకేముంది? రోబోలు. సో రోబోలు ఎంతవరకు సక్సెస్ఫుల్గా అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలను, ఎటువంటి డెడ్ బాడీలు చిందరబందరం కాకుండా వాటిని డెడ్ బాడీని బయటికి తీసుకొస్తాయనేది ఇంకొక ప్రశ్న. ముట్టుకుంటే కూలుతుందేమన్నటువంటి భయము ఇక్కడ రెస్క్యూ టీమ్స్కి, కార్మికులకు. ఎందుకంటే అది టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే నిమిషానికి 5,000 లీటర్ల ఊట నీరు ఊరుతున్నదట. బురద మట్టి తప్ప పడుతూనే ఉన్నది. సో ఒక్కసారి మనకు తెలుసు, పిల్లర్లు కనుక కింద స్కిప్ అయితే స్లాబ్ ఒక్కసారిగా మీద పడ్డట్టు కింద టన్నెల్ లోపల ఉన్నటువంటి ఆ రెస్క్యూ టీము ఇవన్నీ కూడా భయపడుతున్నాయి. ఆ కార్మికుల మీద ఏ విధంగా అయితే మట్టి ఇదంతా కూడుకొని పడ్డదో మా మీద కూడా ఏమైనా పడతాయని వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు. 1-2 సార్లు హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు లోపలికి పోయి వచ్చినాక. బట్ ఏదేమైనా 13 రోజులు అవుతా ఉంది. ప్రభుత్వం, మంత్రులు, యంత్రాంగం, రెస్క్యూ టీమ్స్ నిరంతరం కష్టపడుతున్నాయి. కాబట్టి ఈ 13 రోజుల రెస్క్యూ ఆపరేషన్కు, రెస్క్యూ టీమ్స్కి, ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రివర్గానికి నిజంగా నేనైతే సెల్యూట్ చేస్తున్నా. అలుపెరగకుండా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. సో ఈ అలుపెరగని పోరాటం ఇంకా ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది? ఆ డెడ్ బాడీని ఎప్పుడు బయటకు తీస్తారనేది ఒక ప్రశ్న మాత్రం ఇంకా అందరి మధ్యలో ఉంది. ఆ కుటుంబాలను కదిలిస్తే కన్నీరు తప్ప ఇంకేముండదు. అంతలా ఆవేదన వ్యక్తం ఉంది. కనీసం ఓ మనిషి చనిపోయిందంటే ఆ మనిషి చివరి చూపు చూస్తే బాగుండు, చివరి చూపు అన్న చూద్దాం అనిపిస్తుంది. కానీ వాళ్ళ కళ్ళ ముందే ఉన్నా వాళ్ళని చూడలేనటువంటి పరిస్థితి. కళ్ళ ముందే వాళ్ళ డెడ్ బాడీలు ఆ టన్నెల్లో ఉన్నాయి అని తెలిసినా కూడా
చివరి చూపు ఆ డెడ్ బాడీలను ఆ కుటుంబ సభ్యులు చూడలేనటువంటి పరిస్థితి. ఇది పగోడి కూడా రానటువంటి ఆవేదన పాపం మా కార్మికుల ఫ్యామిలీకి వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో, ఆ భగవంతుడు ఎటువంటి డెసిషన్ ఇస్తాడు, ఎటువంటి నిర్ణయాన్ని ప్రవేశపెడతాడు అనేది. ఈనాడులో ఈనాడులో మనం ఇంతకుముందు దీని గురించి డిస్కషన్ చేసినాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ నేతలకు ఒకసారి ఫోన్ చేసి ఇంకా క్లియర్గా చేసేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం.